నీవు ఆశీర్వాదము పొందుదువు. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము దేవుడు మనకిచ్చిన అమూల్యమైన మాటను బట్టి యేసయ్యకి థ్యాంక్స్ చెప్దామా. నీవు ఆశీర్వాదము పొందుదువు. అవును, ఆశీర్వాదము దీవెన మనకు కావలసినవన్నీ కూడా దేవుడు మన కొరకు వాటిని పదిలపరిచి దాచి భద్రపరిచి ఉన్నాడనేది ఖచ్చితం. అయితే పొందుకున్నది పోగొట్టుకోవడం, అసలు ఆశీర్వాదం మన కొరకు దేవుడు సిద్ధపరిచాడు అని గ్రహించలేకపోవటం, ఆశీర్వాదము మన ముందర ఉన్నా కానీ దాన్ని మనము కనుగొనలేకపోవటం అనేది మానవ తప్పిదం. దేవుడు ఈ దినమున ఆయన మనకిచ్చిన మాటని మనము పొందుకుందుముగాక. పొందుకోవటం అనేది ఒక గొప్ప భాగ్యం. ఇవ్వటం, మనకు సిద్ధపరచబడటం, మన ముందర ఉండటం ఒక ఎత్తైతే, దానిని మనము సొంతం చేసుకోవడం, పొందుకోవడం, దానిని మనం ఎక్స్పీరియన్స్ చేయడం, మనము తీసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అనేది ఇక్కడ మనము గ్రహించుదుముగాక. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీకిచ్చిన ఆశీర్వాదమును నీవు తీసుకోగలుగుతున్నావా? పొందుకోగలుగుతున్నావా? దానిని అనుభవించగలుగుతున్నావా? లేక కళ్ళతో చూస్తూ మాత్రమే ఉండిపోయి ఏమాత్రము దానిని పొందలేని దుస్థితిలో ఉన్నావా? మనల్ని మనమే పరీక్షించుకొని పొందుటకు యోగ్యులుగా మార్చబడుదుముగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఇంతవరకు మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి క్షేమం ఇచ్చి మరొక నూతన దినాన్ని మా జీవితంలో ఇచ్చారు. ఇంతగా మమ్మల్ని ప్రేమించారు, మా ఎడల కృప చూపుతున్నారయ్యా. మమ్మల్ని ఇంతగా ప్రేమించుటకు మాలో ఏ మంచితనము కాదు కానీ కేవలం మీ ఉచితమైన కృప, మీ దయా సంకల్పము మాత్రమేనని మరొకసారి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను నానా. ఆశీర్వాదమును మేము పొందుకునే విధముగా, మీరు మా కొరకు సిద్ధపరిచిన మేలులు మేము అనుభవించే విధముగా, మేము స్వంతం చేసుకునే విధముగా మీ కృప దయచేయమని వేడుకుంటున్నాం. నా తండ్రి, మీకు వందనాలు. ఏ సేవ కొరకు తండ్రి సిద్ధపరిచిన ఆశీర్వాదం పొందుకోలేకపోయాడయ్యా, అది యాకోబు పొందుకోగలిగాడు. అవునానా, మీరు మాకు సిద్ధపరిచిన దీవెన మేలును పొందుకోగలగాలయ్యా. పోగొట్టుకునే స్థితిలో మేము ఉండకూడదు. మీ కృప కలుగునుగాక. మీ కృప దయచేయండి. మీ సహాయమును అనుగ్రహించండి. నీ పిల్లలకున్న ప్రతి పరిస్థితిని మీరు చూస్తున్నారు. వారు ఏ దీవెనను పోగొట్టుకుంటున్నారో, పొందలేని స్థితిలో ఉన్నారు, ఏ కారణాన్ని బట్టి దీవెనను కోల్పోతున్నారు గ్రహించి మనసును సరిచేసుకొని మీ దీవెనకు, ఆశీర్వాదమునకు, సమాధానమునకు పాత్రులుగా చేయబడుదురుగాక. అట్టి కృపలో నింపి నడిపించుమని, ఈ దినమంతయు మీ కృప క్షేమములతో నడిపించి ఎండ దెబ్బ తగలకుండానట్లుగా నీ పిల్లలను కాపాడుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆయన అనుగ్రహించే ఆశీర్వాదమును పొందుకొని అనుభవిస్తూ దేవునికి సాక్షులుగా బ్రతుకుదుముగాక. వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉంటున్న మిమ్ములను నా దేవుడు నిండారులుగా దీవించి ఆశీర్వదించునుగాక.